రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ పుష్పలత ఆధ్వర్యంలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంటరానితనం నిర్మూలనకై ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అంటరానితనం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ 2 రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని సూచించారు. చెరువులు కుంటల వద్దకు ప్రజలు వెళ్లకూడదని సూచించారు. విద్యుత్ పరికరాలను తడిచేతులతో ముట్టకూడదని సూచించారు. వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురవుతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాషారై, శ్యాంవార్డు మెంబర్లు గుగ్గిళ్ల వెంకటేష్ పుదరి, మహిపాల్ నాయకులు గడ్డం శ్రీనివాస్దాసరి, గంగరాజం లింగంపెళ్లి, నిఖిల్ కార్యదర్శి స్వామి, జిపిఓ సంతోష్ కరోబర్, రాజసం పాల్గొన్నారు. ఆఫీసుకు మీరు తెలియజేసినట్టయితే మీకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మీకు జాగ్రత్త పరచడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ, ఎవరు కూడా పాత ఇళ్లలో కానీ కూలిన సగం కూలిన గోడలలో కానీ ఉండొద్దని తెలియజేస్తూ, తప్పకుండా ఈ వర్షానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నాం. జరుపుకునే విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ పౌర దినోత్సవాన్ని గ్రామ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి ఇక్కడ అధికారుల సంస్థలో చేసిన పౌర దినోత్సవం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిపినటువంటి హక్కులను సమానంగా పంచుకోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికి చూస్తుంటే మన లక్ష్మీనరసింహ దేవస్థానం పరిచయం కూడా దయాన్ని ఆశ్రయం చేయడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా అందరం ఏ కుల మత ప్రాంతంలో కూడా నా గణరాజు కూడా డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ గ్రామాల్లో ఉన్న దేవాలయాలు ఏ ఉన్నా కానీ అందరం కూడా సమానంగా చూసుకుంటున్నాం. మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక చూసిన గ్రామ ప్రజలందరికీ కూడా మరి గత 3-4 రోజులుగా ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు కొంచెం మరి ఆ వర్షాల దృష్టిలో మీరందరూ జాగ్రత్త ఉండాల్సి తెలియజేస్తూ, ఏదైనా రిపోర్టులు కానీ పాత ఇళ్లలో ఉంటే మరి స్థానిక ఎంఆర్ఓ కానీ సర్పంచ్ కానీ తీసుకొస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి మరి అధికారులు ముందు ఉన్నారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.